ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యదానం నిమిత్తము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మోక్షమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులన్నట్టు సములను సంశయములను మాని సమస్త కార్యములను చేయవచ్చు. ప్రభు తన మాటలు దీవించినగాక. ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ పౌరు భక్తుడు అంటున్న మాటలు, మీరు దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే మీరు ప్రస్తుతం ఉంటున్నది వక్రజనము మధ్యలో మీ జీవితాలు కొనసాగించబడుతున్నాయి. కానీ ఆ వక్రజనము ఎలాంటి వారు అనంటే అపరాధులు, కళంకులు, నిందలు మోపేవారై ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మీరు దేవుని కుమారులగునట్లు ఈ లోకము ఏది కలిగి ఉన్నదో వాటిని విసర్జించాలి అని ఇక్కడ హెచ్చరిక పూర్వకంగా ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడు మనకి ఈ వారం ఆయన కుమారులుగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రీతిగా దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని కుమారులుగా ఉండాలని, దేవుని కుమారులుగా చూడాలని. దేవుని కుమారులు ఏ రీతిగా ఉంటారు? నోవాహు రాస్తూ ఆ దేవుని కుమారులు మనుష్య కుమారులు అని ఉంది అక్కడ. ఆ రోమీలకు రాస్తూ అక్కడ కూడా ఏమని ఉంటుందంటే ఆ మాటలు చదువుగా రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనిపించున్నాను. రోమా 8. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో కనిపెట్టుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఏరి చూచుచూ కనిపెట్టుచున్నాను. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే నాకు తెలిసింది, సృష్టి భరించలేకపోతుంది. సృష్టి ఈ లోకంలో జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ లోకంలో జరిగేదానికి మనం ఏమనుకుంటా అంటే చెట్టుకి మనసుందా, పుట్టకు మనసుందా, ఏమండి ఇదంతా ప్రకృతి కదా, ఆకాశానికి మనసుందా, భూమికి మనసుందా అని అనుకుంటాం కదా. వాటికి శరీరమే ఉంది కానీ వాటికి ఆత్మ లేదనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుందంట. ఎవరికో ప్రత్యక్షత కొరకు అనంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎందుకు అనంటే సృష్టి ఈ లోకము చేస్తున్నటువంటి ఆ నీచ కార్యాలను సహించలేకపోతుంది. ఒప్పుకుంటారా? ఏమండి వాక్యం చెప్తుందారా? అలాగా నేను చెప్పట్లేదు. సృష్టి మూలుగుతుందంట, ప్రసవ వేదన పడుతుందంట. ఎందుకు అనంటే సృష్టిని పాడు చేస్తుందంట. చెట్టు పూజ చేస్తారు, చెట్టుకి జెండాలు కడతారు. ఆ చెట్టు వేదన పడదా మరి? అరే పిచ్చోడా, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, మీరొచ్చి నన్ను పూజిస్తారేంట్రా అని చెట్టు ఏం చేస్తుందండి? అయ్యో నేను కాదు ప్రభు అని అది మూలుగుతుందంట. నీ కుమారుల ప్రత్యక్షత కావాలా? ఇది మాకు వద్దయ్యా, ఇది నేను కాదయ్యా, నన్ను అనవసరంగా వీళ్ళు కల్మషం చేస్తున్నారు అని. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమండి కొంతమంది సూర్యుడికి ఏం చేస్తారండి? సూర్యుడు కూడా ఏడుస్తున్నాడండి. సృష్టిలో వాళ్ళు కూడా ఒకటే కదా. ప్రభు సృష్టి చేసినప్పుడు ఆకాశాన్ని, భూమిని, నీళ్లను, సమస్త జంతువులను అంతటినీ సృష్టి అన్నాడు. ఇవన్నీ కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత.
అంటే దేవుని కుమారులు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశపడి ఎదురు చూస్తా ఉంది అంటే ఇప్పుడు దేవుని కుమారుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే పైన ఉన్న వాళ్ళే దేవునికి పైకి ఎలా వెళ్ళారు వాళ్ళు? ఏమండి, వాళ్ళు రావాలని ఎదురు చూస్తుంది అని అంటున్నారు. ఆ పైకి ఎలా వెళ్ళారు? పరిశుద్ధతను బట్టి. ప్రభు వచ్చినప్పుడంట ఆయన కుమారులను వెంట పెట్టుకుని వస్తాడంట. ఆయనతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడంట. అంటే ఆయన దగ్గర కొంతమంది పరిశుద్ధులైన వారు ఉన్నారు. ఈ భూమి మీద నుండి దేవుని బిడ్డలు అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఆయన దగ్గరే భద్రంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆయన వస్తాడు అనేది మనిషి కంటే ముఖ్యంగా సృష్టికి తెలుసు. అందుకనే ఈ సృష్టిలో ఈ ఆగడాలతనము ఇది అంటారు, ఆటకాయితనము, ఎంతో దుర్మార్గమైనటువంటి వార్తలు మనం చదువుతున్నాం. నిన్న మొన్న ఒక మెసేజ్ నేను ఊరికేంటి పాస్టర్ గారు బాగున్నట్టున్నాడు విందామని పెట్టాను. నేను ఎంత దారుణంగా ఉంది అంటే ఆ మెసేజ్ నాకే సిగ్గు అనిపించింది. ఇది పాస్టర్లు మల్లెపూలు గోళల్లో ఉన్నారు కదా ఇప్పుడు. అసలు ఎంత దారుణంగా చెప్తున్నాడంటే, నీ భర్త వచ్చి నీకు పువ్వులు పెట్టాడా అంటే నేను మళ్ళీ ఏం చెప్పకూడదు, ఇది కొంతమంది ఇది పాడైపోతారు. చాలా అసలు అంటే లోకమే కాదు దేవుని సేవకులు కూడా అడ్డంగా ఉన్నారు కాబట్టి సృష్టి మూలగాల్సి వస్తుంది. కంప్లీట్ ఫాల్స్ టీచింగ్ అండి, కంప్లీట్ ఫాల్స్ టీచింగ్. చాలా దుఃఖంగా అనిపిస్తుంది. ఎందుకు దేవుని కుమారులు వస్తేనన్నా ఈ భూమి లేదా ఈ సృష్టి ఒక ప్రశాంత వాతావరణం వస్తుందండి కదా. చెప్పు ఒక పాస్టర్ గారు అన్నమాట, అంటే లోకం అంటే ప్రభు చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. అంటే ఎవరెవరు జీవితాల్లో అవి ఏ రీతిగా నెరవేర్చబడుతున్నాయో వింటున్నప్పుడు రోడ్లో పచ్చడి దంచుతుందంట. ఆ రోల్ ఆమెతో మాట్లాడుతుందంట, ఏమని, నువ్వు నెమ్మదిగా కొట్టు, నాకు నొప్పి కలుగుతుంది అని. ఇది ప్రవచనం. అది ఆవిడ సంఘంలో దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడానని చెప్తుంటే సంఘం అంతా కూడా మా పాస్టర్ గారితో ఇలాగ మాట్లాడారని చేయకూడుతుంది. నిజమేనా? అలా జరిగిద్దా? రోలు మాట్లాడిద్దా? రోలుకి నొప్పి తెలుసా? ఏమండి, నొప్పి తెలిస్తే అంతరా రోలు తిరగబడితే ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అని వింటున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకనే ప్రభువారు చెప్పారు, ఇదిగో నా నామము నిమిత్తము అనేకులు, ఆ ఫ్యూ మెంబర్స్ కాదండి, అనేకులు నా నామం పేరిట వస్తారు, అద్భుతాలు కూడా చేస్తారు, అసలు నేనే ఆయనని చెప్తారు. వారి మాటలు మీరు అందుకనే సృష్టి ఇంతగా మూలిగేటువంటి పరిస్థితి, తాళలేనంత పరిస్థితి. మూలుగులు ఎప్పుడు వస్తాయండి మనిషికి? తాళలేనప్పుడు, అది తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, మన వల్ల కానప్పుడు, మనం భరించలేనప్పుడు, సమస్య మనకంటే బరువైపోయినప్పుడు, సమస్య మనకంటే భారం అయిపోయినప్పుడు మూలుగులు వస్తాయండి. అంటే బలత్కారం అనేది భూమి మీద విస్తరించిపోయినప్పుడు సృష్టి మూలుగుతుంది అనేది ఈరోజు వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకనే దైవ కుమారుల ప్రత్యక్షత కావాలని కోరుకుంటున్నాను. అందుకని అంటున్నాడు పౌలు ఇక్కడ, అరే మీరు దేవుని కుమారులుగా ఉండాలి, మీరు దేవుని కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క జనము మధ్యలో మీరు ఉన్నారు. అరే లోకస్తుడు అలా ఉన్నాడంటే, దొంగ అలా ఉన్నాడంటే,
వ్యభిచారి ఎలా ఉన్నాడంటే కొంచెం మనం కొంచెం ఆలోచిస్తాం. సేవకులు కూడా ఈ రీతిగా ఉన్నారు అని అంటే ఆ రోల్ నాతో మాట్లాడుతుందంటే ఏం చెప్తామండి? దుఃఖకరం, బాధాకరం. ఈ జనరేషన్ లో మనం కూడా ఉండడం చాలా విచారకరం. అయితే దేవుడు ఉంచింది ఎందుకు అని అంటే నీకు దేవుని కుమారుడిగా రూపాంతరం చెందడానికి. మనుష్య కుమారుడు ట్రాన్స్ఫర్ అయ్యి రూపాంతరం చెందినప్పుడు దేవుని కుమారుడు అవుతాడు. అంటే మనిషి ఇలాగే ఉంటుంది. మనిషి పుట్టినప్పుడు ఆదాము సంతానముగా ఉండడం వల్ల సృష్టికి నువ్వు భారం. కానీ ఆదాము కుమారుడు యేసు కుమారుడిగా మారినప్పుడు ఏం చేస్తామండి? మన ప్రత్యక్షతతో ఈ సృష్టి కొంతవరకు, ఎందుకంటే నూతన సృష్టి అవుతుంది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా చెల్లా చెదిరైపోతుంది. పంచభూతములు బహువేండ్రముతో లయమైపోను. ఎప్పుడు అంటే దేవుని కుమారుని ప్రత్యక్షతను వచ్చినప్పుడు, దేవుడు మన కొరకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు ఎత్తబడుతూ ఉన్నప్పుడు. అంటే ఈరోజు మనం దేవుని కుమారులగునట్లు సాధారణంగా మన జీవితాలలో లోకం ఎలా ఉంది ఇక్కడ. అయితే దేవుని కుమారులు ఎలా ఉండాలో కూడా ఇక్కడ ఉంది. సనుగుడులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇంగ్లీష్ లో కూడా ఇలాగనే ఉంది. సమస్త కార్యములను చేయుడి. ఏంటి సమస్త కార్యాలు? ఏమి చేస్తే దేవుని కుమారుడు అవుతాడు? ఎలాగూ మారితే దేవుని కుమారుడిగా మార్పు చెందుతాడు? కొంతమంది దేవునితో మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాలు అద్భుతంగా మార్పు చెందాయి. మోషే ఒక అతన్ని చంపేసి ఫరోకు భయపడి పారిపోయాడు మిద్యానికి. కానీ అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మోషే ఇప్పుడు రాలేదు. మోషే మార్పు చెంది వచ్చాడు. అవునా? ఆ మోషేగా వచ్చుంటే మళ్ళా పారిపోయి ఉండేవాడు. ఒకవేళ అదే మోషేగా వచ్చుంటే తను తానే జబ్బు తట్టుకుని నిన్ను కాబట్టి పిలిచాడని కొట్టుకుని ఉండేవాడు. కానీ ఆ మోషే రాలేదు. ఇప్పుడు దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త అయిన మోషే తిరిగి ఐగుప్తులో ప్రవేశించాడు. ఈ విధంగా మార్పు చెందాడు. అంటే దేవుని పిలుపులో మనిషిలోకి మార్పు రావాలి. దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపు ఉన్నటువంటి మనిషి మారాలి. దేవుని పిలుపు ప్రత్యేకంగా నీకు రా అని పలాని పేరు పెట్టి నేను పిలిచినప్పుడు పిలవక ముందు ఎలా ఉన్నావో పిలిచిన తర్వాత కూడా అలాగనే ఉంటే దేవుని కుమారుడు ఎలా అవుతావు? ఆదాము కుమారుడిగానే ఉంటావు. అర్థమవుతుందా? ఆదాము కుమారుడిగానే ఉంటాం. నువ్వు దేవుని కుమారుడిగా మార్పు చెందాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు మనిషికి చాలా సర్వసాధారణం ఏంటంటే సంశయము. అంటే ప్రతిదానికి కూడా అనుమానం అవమానం అయిపోద్ది. అనుమానం వల్ల ఏ కార్యాన్ని చూడలేము. అనుమానం వల్ల దేన్ని ముందు స్టెప్ తీసుకోలేము, దేన్ని నమ్మలేము. క్రైస్తవులలో ఉండేటువంటి సంశయము, సందేహము, ముందు విశ్వాసం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సంశయించడు. టక్కనే ఒక స్టెప్ తీసుకుంటాడు. ముందడుగు ఒక అడుగు వేయడానికి ఆలోచన, వెనకడుగు వేయడానికి ఆలోచన కలిగి ఉంటే దాన్నే సంశయం అంటాం. అంటే ఒక స్టాండ్ లోకి రాలేవు, ఒక స్టాండ్ తీసుకోలేవు. అంటే విశ్వాసంలో నిలబడలేవు. విశ్వాసంలో నిలబడలేవంటే దేవుని నమ్మలేదని లెక్క. అంటే దేవుని కుమారుడిగా ఉండవలసిన వానికి కావలసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ నమ్మకం. గుడ్డిగా నమ్మటం. భర్తమయ్యి అలాగే నమ్మాడు. ఊరికే అన్న ఏసొస్తున్నాడు అది మాత్రమే తెలుసు.
స్వస్థపరుస్తాడని తెలుసు. కళ్ళతో పాపం చూసింది లేదు, ఎందుకంటే తనకి కళ్ళే లేవు. కానీ విన్న మాట, దేవుని మాట విశ్వాసం పుట్టేస్తుందండి. బైబిల్ చెప్తుంది, దేవుని గురించి, క్రీస్తుని గురించిన మాట విశ్వాసాన్ని కలిగిస్తుంది, విశ్వాసాన్ని బలపరిచింది. భర్తమయ్యి ఆ మాట విన్నాడు కాబట్టి తనకి తాను బలపరుచుకున్నాడు, తనకి తాను సంశయం మానాడు, అనుమానం లేదు ఇతనికి. చక్కగా కేకలు వేశాడు, యేసు నిలిచాడు. అద్భుతం. తర్వాత అద్భుతంగా మొట్టమొదటిసారిగా దేవుణ్ణి చూచాడు అతను. ఏమండి, దేవుని చూచాడు. సంశయం లేదు. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళంట సంశయించకూడదంట. సంశయము మాని కంప్లీట్ గా ప్రభు చేయగలడు. ఈరోజు సంశయం ఉన్న కారణం చేత కార్యాలు చూడలేకపోతున్నాం. అనుమానం, అమ్మో ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటే ఏమైపోతానో, పూట ఫాస్టింగ్ ఉంటే ఏమైపోద్దో, బీపీ తగ్గిపోద్దేమో, చూసారా, షుగర్ తగ్గిపోద్దేమో, కళ్ళు తిరిగిపోతాయేమో, నా శరీరం బలహీనగట్టం, నేను చాలా వీక్ అందరికంటే అని సంశయం అండి. ఈ సంశయమే క్రైస్తవుడిని ఎదుగుదలలోనికి పోనీయకుండా, దేవుని కుమారుడిగా అవనీయకుండా చేస్తుంది. అందుకనే పౌలు భక్తుడు ఈ 2 పాయింట్స్ ని ఎత్తిపట్టి నొక్కి రాశాడు. ఆ సంశయం అనేది ఉండడం వల్లే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఆశీర్వాదం మన సొంతం కాలేకపోతుంది. కొన్నిసార్లు ఆ సంశయము ఫాస్టింగ్ విషయంలో లేకపోవచ్చు, ఒక గంట ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకున్నది కొన్నిసార్లు కొన్ని రోజులు కూడా ఆన్సర్ రాకపోవచ్చు. మనం ఆశించేది ఏంటి అంటే అడగడంగానే చెప్పేయాలి దేవుడు. ఇన్ని రోజులు కూడా మనం అడగట్లేదు అన్నది మర్చిపోతాం. ఇన్ని రోజులు స్టాండ్ తీసుకోలేకపోతున్నాం అన్నది మర్చిపోతాం. ఇన్ని రోజులు ఆయన దగ్గర కనిపెట్టలేకపోతున్నాం అన్నది మర్చిపోతాం. కానీ మనం ఒకానొక రోజు వస్తుంది, మనకు కొంచెం బాధ కలిగో భారం కలిగో ఆ రోజు మోకరిస్తాం, ఆ రోజు ప్రార్థన చేసుకుంటాం, ఆ రోజు ఒక గంట చేస్తాం, లేదా కన్నీరు కారుస్తాం. అప్పుడు ఏమైపోవాలంటే మన 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 అవసరత తలకిందులైపోవాలి. ఎంత ఒక గంటలో ఇది జరిగే పని. మనం ఎన్ని గంటలైతే ఆ వ్యవధిని మనం తీసుకున్నామో మరి ఆయన అన్ని రోజుల వ్యవధి తీసుకోవాలి కదా. ఈ సంశయాన్ని మాత్రం గ్రహించు. ఇది సందేహంగానే ఉంచుకుంటాం, లేదా సందేశంగా అనుకుంటాం. అవి మాట్లాడండి, ఆయన ఏం మాట్లాడతాడు, అది ఎందుకు వచ్చిందో ఫోన్ చేస్తే సరిపోదు, రేపు ఎవరు ఫోన్ చేస్తే సరిపోదు, ప్రేయర్ చేసే వాళ్ళని చెప్తే సరిపోదు. ఇది క్రైస్తవుడు దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడిగానే ఉండడానికి, ఆదాము కుమారుడిగానే ఉండగలగడానికి గల కారణం ఏంటి అంటే సంశయం. ఇది చాలా డేంజర్. ఈ డేంజర్ జోన్ లో ఉండబట్టే మనము సణుగుతున్నాం. ఏమండి, ఈ డేంజర్ జోన్ లో ఉండబట్టే సంశయం ఉన్న చోట సణుగుడు ఖచ్చితంగా ఉంటది. కారణం, చిన్న నీటి తీర్చకపోతే, అడిగిన వెంటనే మాంసం దొరకకపోతే, అడిగిన వెంటనే మంచినీళ్ళు దొరకకపోతే నెక్స్ట్ చేసింది ఏంటండి ఇజ్రాయేల్ ప్రజలు? నెక్స్ట్ చేసింది ఏంటి? సణిగారు. నెక్స్ట్ సణిగారు. కాబట్టి ఆ సణుగుడిలో వాళ్ళు ఎంతో కోల్పోయారు, జీవితాలు కూడా కోల్పోయారు. అంటే వాళ్ళు ఆదాము కుమారులుగానే నశించిపోయారు కదా. ఈరోజు పౌలు గట్టిగా నొక్కి చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడుగా నీ బ్రతుకు
మార్పు చెందాలి అంటే, ఆదాము కుమారుడు నుంచి ప్రమోషన్ కావాలి అంటే ఆ సంశయం విడిచిపెట్టు. లోకం ఉంది, వక్రజనమే, అది ఎన్నో నిందలేస్తుంది, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిరపరాధులను, నిష్కళంకులను, అన్నిందీయులునై. ఈ పై రెండు కొంచెం పర్వాలేదు కానీ అన్నిందీయులు అంటే నిందలేని వారు. నింద పడకుండా ఎలా ఉంటుందండి? నింద ఈజీగా వేసేస్తాం కదా, ఈజీగా వేసేస్తాం కదా, చూడకపోయినా వేసేస్తాం కదా. అంటే మీ మీద ఏం పడవా ఏంటి? నింద ఊరికే తల్లి బిడ్డ మీద వేస్తుంది, బిడ్డ తల్లి మీద వేస్తుంది. ఏమండి, ఈ ఒక ఇంట్లో జరిగేది, ఒక కుటుంబంలో జరిగేది బయట వాళ్ళు ప్రక్కన పెట్టదు. కానీ అనిందీయులై ఉండమంటున్నాడు. నింద లేకుండా ఉండడం అంటే, అందుకనే అబ్రహాముతో కూడా నీవు నిందారహితుడవై ఉండు, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను, కానీ నీవు నిందారహితుడవై ఉండు. నోవాను గురించి కూడా రాయబడి ఉంటది, అతడి మీద నింద కూడా లేదండి. నీతిపరుడు, నిందారహితుడు. అందుకనే వాళ్ళు దేవుని కుమారులయ్యారు. అందుకనే వాళ్ళు దేవుని కుమారులుగా దేవుడు అంతగా వారిని ఎత్తేశాడు. ఈరోజు వాళ్ళు ప్రభు దగ్గర భద్రంగా ఉన్నారు. చూసిన భక్తులు రాస్తున్నారు, వారి పుస్తకాల్లో చూసి వచ్చి రాస్తున్నారు. అందుకని ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు దేవుని కుమారులుగా ఉండాలంటే మీరు సంశయములు, సణుగుడులు మానండి. తర్వాత నిష్కళంకులు, అనింద్యులై ఉండండి. నిరపరాధులు, నిరపరాధులు. అపరాధం లేకుండా ఎలా ఉంటాను? అసలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన మీద 4 తరాలది ఆల్రెడీ పడిపోయి, అది కూడా మోసుకుని బయటకు వస్తున్నాం, అది కూడా వేసుకుని వస్తున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత, ప్రభు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే నిరపరాధులుగా ఆయన శరీర రక్తాన్ని పుచ్చుకుంటూ, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతూ తింటూ ఉంటే సరిపోతుందండి. దాన్ని ఆ పాపానికి శుద్ధీకరణ వద్దామని తింటున్నాం. అది ప్రాణాత్మ దేహములకు మంచిది. కానీ ఆ రక్తంతో మనం కడుక్కోకపోతే ఎలా అనింద్యులం అవుతాము, ఎలా నిరపరాధులం అవుతాము, ఎలా నిష్కళంకులం అవుతాము? అంటే దేవుని రక్తము ద్వారానే కడగబడిన వాడు దేవుని కుమారుడు. దేవుని రక్తంలో మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపారు అన్న దాన్ని నమ్మడం. యోహాను సువార్తికుడు 1వ అధ్యాయంలో అంటాడు కదా, మనందరూ అంగీకరించుదురు ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అంగీకరించాలి. ఆయన రక్తము నా పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది అని కొట్టే చాలా మంది ఆ మాటను నేను ఎప్పటికప్పుడే పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటా. కొట్టివేయమని చాలా మంది ప్రార్థన చేస్తారు. నిన్నటి దినం కూడా నేను 3 నోట 4 నోట విన్నా. కుట్టేటు నీ పని కాదబ్బా, కుట్టేసేది ఆయన. క్షమాపణ కోరేది మనిషి. అయ్యా క్షమించు అని అంటే నీ పాపాన్ని ఆయన రక్తంతో ఏం చేస్తాడండి? తుడిచి వేస్తాడు. లేదంటే ఆయన ఇంటూ పెడతాడు, కొట్టి వేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ప్రభువా నన్ను క్షమించు అనాలి. కొట్టివేమని చెప్పడానికి మన బాధ్యత కాదు, మన ఇష్టం కాదు. ప్రార్థన కూడా వివేకంగా చేయాలి. ప్రార్థన కూడా చాలా వివేకంగా చేయాలి. మన పలుకులు అంటే మన మనసుతో చేసేటప్పుడు, అందుకనే నేనే అంటాడు మనసుతో కూడా ప్రార్థన చేయాలి, ఆత్మతో కూడా ప్రార్థన చేయాలి. 2 ఏకమైనప్పుడే పర్ఫెక్ట్ గా మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకని ఇక్కడ నుండి ప్రార్థన చేసేటప్పుడు
మనం ఆయన ఆదేశించటం కాదు, నా పాపాలు నువ్వు కొట్టివేయని చెప్పినట్టు కాదు. అయ్యా నా పాపాలు క్షమించు. ఆయన కొట్టివేస్తాడో, తుడిచి వేస్తాడో, కడిగి వేస్తాడో, ఆ పేపర్ చించి వేస్తాడో, అది ఆయన ఇష్టం. దేవుని కుమారుడిగా ఉండాలంటే ఆయన కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి. ఆయన రక్తము ద్వారానే మనకు పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్ది. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:18, 2:29 వీటిల్లో కూడా అదే మాటలు ఉన్నాయి. 3:1 వీటిలో కూడా ఆ మాటలే మనకు కనబడతాయి. ఆయన కుమారులుగా ఉండడానికి చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుని పిల్లలని ఏదుల చేత లోకము చాలు. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు యోహాను పత్రికాకారుడు 3:18. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాదు, ప్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. చూసారా? చాలు. మాటతోనూ నాలుకతోనూ కాక. దేవుని కుమారులకు కావాల్సింది ఏంటంటే క్రియలు కావాల. నోటి మాటలు వద్దు. నోటి మాటలు ఊరికే మా కొరకు ప్రార్థన చేయి, మా చెల్లి కొరకు ప్రార్థన చేయి, మా అక్క కొరకు ప్రార్థన చేయి, మా తమ్ముడి కొరకు ప్రార్థన చేయి. నోటి మాటలు వద్దు. నువ్వేం చేస్తావో చెప్పు, నీ క్రియ ఏంటో చెప్పు. ఇక్కడ అడుగుతున్నాడు యోహాను, నువ్వేంటో చెప్పు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ అంటే కపటం వద్దండి. ఊరికే పైకి భారం తీసుకున్నట్టుగా కాదు. నీవు వాక్యానుసారంగా ఏం చెయ్యాలి, వాక్యానుసారంగా నువ్వు నీ సహోదరునికి ఏం చేయాలి, వాక్యానుసారంగా నీవు తల్లిదండ్రులకి ఏం చేయాలి, వాక్యానుసారంగా సహోదరులకి ఏం చేయాలి, ఏం చెయ్యొచ్చు అని, ఏం చెయ్యాలి అని వాక్యం హెచ్చరించిందో అది చెయ్యి. మాటలొద్దు. ఈ తేరగా ఉంది కదా నీ నాలుక నోరు వాడొద్దు. ఈ క్రియ చూపించు. సత్యము ద్వారా నడుచుకో. కాబట్టి దేవుని కుమారులు అవ్వడానికి మనము చాలా సత్యము కలిగి ఉండాలి. క్రియ చూపించాలి. ప్రాక్టికల్ లైఫ్ కావాలి. థియరీలు అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ థియరీ చెప్పేసింది, లోకం చెప్పేస్తుంది, లోకమంతా అలాగే ఉంది. కానీ లోకంలో నుంచి మనం పిలువబడ్డాం, లోకానికి సిలువ వేయబడ్డాం, లోకములో నుండి వేరు చేయబడ్డాం. పెంట కుప్పల మీద తిరుగుతున్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. లోకంలో నశించిపోతున్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఒంటరిగా పోరాటాన్ని చేయలేనప్పుడు, పోరాటము చేయడం రానప్పుడు, పోరాటం చేసి జయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు మనల్ని. ఎందుకనంటే క్రియతోనూ సత్యముతోనూ నీ ప్రాక్టికల్ లైఫ్ చూపించు అని చెప్పడానికి. అది కావాలి. ముచ్చట్లు బయట బోల్డ్ మంది చెప్తారు, మాటలు బోల్డ్ మంది చెప్తారు, సలహాలు బోల్డ్ మంది చెప్తారు. కానీ వాక్యం నీ సహోదరునికి ఏం చేయమంటుంది, వాక్యం నీ తల్లిదండ్రులకి ఏం చేయమంటుంది, వాక్యం నీ పొరుగు వారికి ఏం చేయమంటుంది కదా. ఇది కావాలి. దేవుని కుమారుడిగా ఉండాలి అని అంటే క్రియతో చూపించాలి, సత్యముతో చూపించాలి. అందుకని సృష్టి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కుమారుడిగా మనలను సిద్ధపాటు చేయడానికి ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఆయన కుమారుణ్ణి పంపించి ఆయన మనలో ఒకరిగా ఉంచి ఆయన కూడా లోకంలో పెరగడానికి, లోకంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తను తాను భద్రపరుచుకోవడానికి ఆయన లోకంలోనే ఉంచాడు. యేసు ప్రభు మన మధ్యలోనే పెరిగారు. కానీ ఆయనలో
పాపము లేదంట. ఛాలెంజ్ విసిరాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తాడో రమ్మన్నాడు. ఈరోజు మనకు కూడా అదే ఛాలెంజ్ విసురుతుంది సైతాన్. ఏమనంటుందంటే, నిజంగా నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమార్తెవా, నీ దగ్గర క్రియతో కూడిన విశ్వాసం ఉందా, క్రియలతో కూడిన సత్యంలో నువ్వు ఉన్నావా, నిజంగా నువ్వు ఆదాము సంతానమే అని అంటుంది. ఏం ఆన్సర్ చెప్తావు ఇప్పుడు? ఏం ఆన్సర్ చెప్పాలి? నువ్వన్నట్టే అనాలా? మనం కూడా ఏమండి నువ్వన్నట్టే అనాలా? నిన్ను పిలిచినందుకు దేవుడు, నువ్వు దేవుని కుమారుడిగా ఉండడానికి, ఆయనకి పనికి వచ్చే పాత్రగా ఉండడానికి, ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా ఉండడానికి, ఆయన వార్త చాటడానికి, ఆయన 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 చూపించినటువంటిది నువ్వు చూపిస్తావని. లోకంలో బోళ్ళంతమంది రోడ్లంటే తిరుగుతారు. బయటకు వెళ్తే రైతు బజార్కి వెళ్ళినా, చికెన్ షాప్కి వెళ్ళినా లక్షల మంది జనాలు, వందల మంది జనాలు ఉంటారు. వాళ్ళకి ఆ పిలుపు లేదే, లేదు. ఉన్నవాడు కాబట్టే లోపలికి వచ్చావు, ఉన్నవాళ్ళం కాబట్టే ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఉన్నవాళ్ళం కాబట్టే పొద్దుటే లేచి పరిగెత్తుకుంటూ చర్చికి వచ్చాం. కానీ చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? ఏమండి, పొద్దుటే త్యాగం చేసావు మంచిదే, నిద్ర త్యాగం చేసావు మంచిదే, కానీ ప్రాణత్యాగం కంటే నిద్ర త్యాగం గొప్పదా? ఏమండి, నీకోసం ప్రాణమే త్యాగం చేసిన దేవుని కంటే ఆఫ్టర్ ఒక గంట నిద్ర ఏ పాటిదండి? ఆరిటీ లేస్తాం కదా అందరూ. నిజంగా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మా నువ్వు ఆదాము సంతానమా లేక క్రీస్తు సంతానం, క్రీస్తు వారసుడుగా? ప్రభు అడుగుతున్నాడు. ఈ సందేహాలు విడిచిపెట్టు. ఏం కాదు, కడుపు కాల్చుకో, మోకరించు. ఒక్కసారి పనిష్ చేసుకోవాలి శరీరాన్ని. నేనే అంటున్నాడు, దాన్నంట ఉపవాసాలు పెట్టి నలగొట్టుకుని లోపరుచుకుంటాడంట. ఎందుకు అనంటే, ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని మాట వినలేదు, పోయి దాక్కున్నవాడు ఎవడండి? దొంగ మన తాత. ఆ దొంగడు కడుపును పుట్టినట్టే దొంగలాగా ఉంటావా? అవ్వండి, మనం క్రీస్తు సంతానము. నేనే అంటాడు, నేను క్రీస్తు సంతానము, నేను బెన్యామీను గోత్రంలో పుట్టా, ఇజ్రాయేలీయుడను, పౌరసత్వానికి రోమియుడను ఎంతో బాగా చెప్తాడు. అయినప్పటికీ కూడా నేను క్రీస్తు వారసుడను. బ్రతికినా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే. యోహాన్ అంటున్నాడు, నీ నాలుకతోనూ మాటతోనూ కాదు నీ ప్రేమ, నువ్వు చూపవలసిన ప్రేమ క్రియతోనూ సత్యముతోనూ. అప్పుడే నువ్వు దేవుని కుమారుడు. మాటతోనూ నాలుగుతోనూ చూపించే ప్రేమ ఆదాము ప్రేమ. ఆదాము చూపించింది మనకి ఏమి మిగిల్చింది? ఆదాము ఏం మిగిల్చాడండి? మనకి ఏం మిగిల్చాడు? ఏం గిఫ్ట్లు ఇచ్చాడు? పడి ఏడుస్తున్నాం. ఆయన చేసిన దాన్ని దేవుడు కోపించి 4 తరాలకు మనకేశాడు. లాక్కోలేక, పీక్కోలేక, ఆశీర్వాదాన్ని అందుకోలేక, దాని వెంట పడుతున్నాము కానీ ఛేదించలేక సమస్యను అల్లడిల్లిపోతుంది కదా. తల్లి కుంటే పిల్లకు వచ్చేస్తుంది, తండ్రి కుంటే పిల్లకు వచ్చేస్తుంది. ఇంత శాపగ్రస్తులంగా ఎన్నాళ్ళు ఆదాము సంతానంగా ఉంటాం? చచ్చే వరకు ఆదాము సంతానంగా ఉండాలంటే యేసు ప్రభుని ఎందుకు పంపించినట్టు? ఆయన ఏమండి, ఆయన రక్తం ఎందుకు చిందించినట్టు? మనకు విడుదల కొరకే కదా, మన విమోచన కొరకే కదా.
ఆయన కుమారులుగా మనం రూపాంతరం చెందటం కొరకే కదా, ఆయన కుమారుని మనం ధరించుకోవటం కొరకే కదా, క్రీస్తుకి కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండడానికే కదా. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, దేవుని కుమారులుగా మీరు ఉండండి. సంశయాలు విడిచిపెట్టండి, సందేహాల జోలు కొద్దు. ఆయన చేస్తాడు అని నమ్ము. ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని. ఆయన నీకే చేస్తాను, నాకే చేస్తానని ఎవరితో ఎక్కడ ఏ చోట కూడా ఆయన చెప్పలేదు. ఏలియానే ప్రార్థన చేస్తే నేను చేస్తా, మోషేనే ప్రార్థన చేస్తే నేను చేస్తా అన్నారా ఎక్కడన్నా? దావీదు నా ఇష్టానుసారుడు కాబట్టి ఆయన చెప్పినట్టే ఆయన చేస్తేనే నేను చేస్తాను ఎక్కడ అనలేదండి. రావాలనుకున్న వాళ్ళు ఇటు అటు చూడకుండా రమ్మన్నాడు, దిక్కులు చూడకుండా రమ్మన్నాడు. ఇశ్రాయేలు, నువ్వు రానుద్దేశించిన ఎడల యాకోబుకి లేదది, యాకోబుకి లేదు. ఎంతకాలం యాకోబుగా ఉంటావు? మార్చుకోవా పేరు? బ్రతుకు మార్చుకోమా? పరిస్థితులు మార్చుకోమా? ఎందాక మరగుజ్జితనమండి. దేవుని కుమారుడిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇటువంటి వక్ర జనము మధ్యలో జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పౌలు చూస్తున్నాడండి. ఎవరిని చూస్తున్నాడండి? జీవవాక్యం చేత పట్టుకున్నవారు. జీవవాక్యము ఎప్పుడు చేత పట్టుకుంటామంటే దాని ప్రకారం నడిచేవాడే దాన్ని పట్టుకుంటాడు. బైబిల్ పట్టుకు తిరిగినంత మాత్రాన, టీ కప్పు చేతిలో ఉన్నంత మాత్రాన, సర్టిఫికెట్ చేతిలో ఉన్నంత మాత్రాన జీతాలేమి రావు. బోళ్ళని సర్టిఫికెట్లు ఉన్నాయి, ఒక్క పైసా జీతం కూడా రాదు ఆ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ అది ఆమోదించబడినప్పుడే జీతం. ఆ సర్టిఫికెట్ గుర్తించి ఉద్యోగం ఇచ్చినప్పుడే జీతం. బైబిల్ మన చేతిలో ఉన్నంతలోనే ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మనే కాదు. జీవవాక్యాన్ని చేతపట్టుకో, అది ధరించుకో. వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా పరుగులు పెట్టినప్పుడు, వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా పోరాడినప్పుడు, గెలిచే వరకు పోరాడినప్పుడు గురిని చేరుకుంటాం. అప్పుడే దేవుని కుమారుడిగా మరొక మెట్టులోకి వెళ్తాం. ఉన్న చోటే పడుంటే ఎప్పటికీ మన బ్రతుకులు ఇలానే ఉంటాయి. ఎప్పటికీ కూడా మన బ్రతుకులు ఏమంటారు, ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. డెవలప్మెంట్ ఉండదు. ఎన్నిసార్లు వాక్యం విన్నా అందులో నుంచి ఒక్క పరిస్థితిని కూడా మనం సరి చేసుకోలేకపోతున్నామంటే వాక్యం నీ మనస్సులో స్థానం లేదు, వాక్యానికి నీ హృదయంలో స్థానం లేదని లెక్క. ఒక్కొక్కటి సరిచేయబడుతున్నావు అని అంటే అద్భుతంగా దేవుడు సరిచేయడానికి, కార్యాలు చేయడానికి ఆయన వెనుకాడే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు దేవుని కుమారులుగా దేవుని అంగీకరించిన వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారుల కొరకు సృష్టి చూస్తూ ఉంది. మత్తయి సువార్తికుడు కూడా ఒక మాట మనందరికీ గంటతో వచ్చిన మాట చూడండి. కొండ మీద ప్రసంగాల్లో చెబుతూ సాత్వికులు చూడండి, 5:9 వచ్చిన చూడండి. సాత్వికులు ధన్యులు, వారు పరలోకమును స్వతంత్రించుకొని, నీతి కొరకు ఆకలిదనలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. దేవుని కుమారులు అనబడి హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. 9 వచ్చినది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఏమి సమాధానపరుస్తావు? ఏమి సమాధానపరుస్తావు? ఏమి సమాధానపరుస్తావు? దేవునితో సమాధానం అంటే ఎన్ని ఉన్నాయండి మన మీద ఏలుబడి చేస్తున్నాయి.
అపరాధం ఇందా చెప్పాం కదా, నిందలు, అపరాధములు, నిష్కళంకము, కళంకము, పాపము, రుణము, అపరాధము, సంశయములు, సందేహములు, ఇవన్నీ కూడా సమాధానపరచాలి వీటిని. అమ్మా ఇక నీకు నాకు చాలు, నన్ను బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది చాలు అని యువతులకు వచ్చేయాలండి. దేవునితో సమాధానం వచ్చినప్పుడు దేవుని కుమారుడిగా అవుతాం. ఆయనతో సమాధానం లేనంత కాలము కూడా ఆదాము సంతానంగానే చలామణి అవుతాం. ఆదాము జీవించే ఆత్మ, మనలాంటోడే, కానీ దేవుని ఆత్మ జీవింపచేసే ఆత్మ, మనల్ని బ్రతికించే ఆత్మ. బ్రతికించే ఆత్మ కొరకు ప్రయాసపడాలి, కానీ మనలాగా జీవించిన వ్యక్తి కొరకు మనమేమి ప్రయాసపడవలసిన అవసరత లేదు. కాబట్టి దేవుని కుమారునిగా మనము మన జీవితాలను మలుచుకున్నంత వరకు కూడా దేవుని ఆశీర్వాదం ఏది కూడా మన సొంతం కాలేదు. ఒక బిడ్డ ఎదగకపోతే ఎంతో బాధ. ఒక బిడ్డ ఎదగకపోతే వాడిని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం. సంఘంలోకి వస్తూ దేవుని బిడ్డలుగా చలామణవుతూ బాప్తిజాలు తీసుకుని ఇంకనూ ఆత్మానుసారమైన ఎదుగుదల లేనప్పుడు మనము కూడా ఆదాము యొక్క మరగుజ్జు సంతానం అయిపోతాం. కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట, దేవుని కుమారులుగా మనము రూపాంతరం చెందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని కుమారుల కొరకు దేవుని కుమారులను వెంట పెట్టుకొని ఆయన రాబోతున్నాడు. దేవుని కుమారులను వెంట పెట్టుకొని దేవుని కుమారుల కొరకు రాబోతున్నారు. కానీ దేవుని కుమారులు అయితేనే భూమి మీద నుంచి ఎగిరిపోగలిగే అనుభవం ఉంటుంది. ఆదాము కుమారులైతే భూమి ఆకర్షణ లాగివేస్తుంది. ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఎక్కుతాం ఏదైనా సరే, దిగేటప్పుడు ఈజీగా దిగుతాం. అందుకని భూమి ఆకర్షణ శక్తి బలమైంది, మనల్ని ఎదగనీదు, ఎగరనీదు. ఈ భూమి మీద ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, ఇది లోకమే మంది కాదు, పరదేశులు మనం. ఈ లోకానికి మనకి సంబంధమే లేదు. మన లైఫ్ ని ఇక్కడ మన భక్తిని కొనసాగించడానికి వచ్చాం. మన జీవిత ప్రమాణాన్ని కొలుచుకునేటువంటి యాత్ర చేసే దినాల కొరకు మనం వచ్చాం. మన ఎందుకు దేవుడు సృష్టికర్త సృజించాడు అని అంటే ఆయన ఇచ్చిన విశ్వాస ప్రమాణాన్ని కాపాడుకోవాలని ఇచ్చాడు. ఆయన ఇలాగ చూశాడు, మన తల్లిదండ్రులేమో అలాగూ చూశారు. కానీ ఇలాగ చూస్తున్న దేవునికి ఇంకా నువ్వు మనిషి కుమారునిగా ఉంటే దానివల్ల ఏమి ప్రయోజనం? ఆయనకి ఏమి తక్కువ కాదండి. ఆయన నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయన ఆరాధించడానికి కొన్ని కోట్ల దూతలు ఉన్నారు. ఇవ్వండి, ఆయనకి ఆరాధన తక్కువై కాదు, ఆయనకి మనుషులు లేరని కాదు, ఆయనకి మెజారిటీ లేదని కాదండి. మనల్ని రక్షించాలనే సదుద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని కుమారులు కావాలని దేవుడు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. నేను అంగీకరించిన వారికి ఆయన పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇలా చదివిన వాక్యంలో కూడా ఆయన పిల్లలు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడు. మనం దేవుని పిల్లలమే. నమ్ముతున్నావా? నేను దేవుని పిల్లలే అని నమ్ముతున్నావా? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతుందో అని అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అంటే ఆయన చూడాలి అని అంటే ఆయనలాగా మనం ఉంటేనే ఆయన చూడగా ఆయన అంటున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు,
అక్కడ 2వ అధ్యాయంలో 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఎందుకొరకు అనంటే మనం చనిపోవటం అనేది ఆయన చిత్తం కాదు. నిరంతరము ఆయనతో కూడా బ్రతకాలని, నిరంతరము ఆయనతో కూడా రాజ్యం ఏలాలని, మనం ఏలేటి వారిగా ఉండాలని, ఆయనతో కలిసి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆధిపత్యాన్ని స్వతంత్రించుకోవాలన్నదే ఆయన వాగ్దానమై ఉన్నది. కాబట్టి మనము మనుషులలాగా అంటే లోకస్తులలాగా మన నోటి మాటను బట్టి, నాలుకను బట్టి కాక మనము క్రియలతోనూ సత్యముతోనూ మన భక్తిని కొనసాగించాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.